బ్రో పేరు చెప్పండి. నా పేరు అవిన్ అండి. ఇక్కడ లోకలేనా? హలో. సో ఎట్లా డైలీ వస్తారా? లేదు, నేను ఇక్కడ చూడ్డానికి వచ్చాను. రీసెంట్గా ఓపెన్ చేశారంటే నేను కరెంట్లీ యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాను. చూడ్డానికి ఇక్కడ ఇంప్రూవ్ చేస్తారంటే చూడ్డానికి వచ్చాను. ఈ రోజే ఫస్ట్ ఈ రోజు ఫస్ట్. ఎట్లా ఉంది? లైక్ ప్రీవియస్లీ మొత్తం ఓపెన్ ల్యాన్ ఉంటుండే, అంతా ఇక్కడ లైక్ క్లబ్బింగ్, పేకాట అది ఇది ఆడేవాళ్ళు ఇక్కడ చూడ్డానికి. ఇప్పుడు మంచిగా పార్క్ లాగా చేశారు కాబట్టి అందరూ పిల్లలు అందరూ లైక్ ఎక్సైటెడ్ గా ఆడుకుంటున్నారు. చాలా బాగుంది చూడడానికి, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మీరు గతంలో కూడా చూసినారు ఈ ప్రాంతాన్ని? చూసాను. నేను చిన్నప్పుడు నా స్కూలింగ్ ఇక్కడే అయిండే. చూసినప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడ క్రికెట్ ఆడడము, ఇక్కడ పేకాట ఆడడము, అంతా మొత్తం స్లమ్ లాగా ఉంటుండే ఇక్కడ అంతా. సో అప్పటికి ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజ్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చూడడానికి చాలా బాగుందండి, చూడడానికి నిజంగా చాలా బాగుంది. హైడ్రా గురించి కానీ లేకపోతే గవర్నమెంట్ గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? హైడ్రాను యాక్సెప్ట్ చేసినట్టేనా? వాళ్ళ వర్క్ బాగానే ఉందా? పర్టికులర్ గా ఇక్కడైతే ఇది మొత్తం ఒకప్పుడు చెరువు అన్నారు. ఇక్కడ ప్లాట్స్ చేసి బిల్డింగ్స్ వచ్చాయి, కానీ అది అప్రూవల్స్ ఎవరు ఇచ్చారో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ పార్క్ చేసినాక చాలా బాగుండే. లేకపోతే అంటే డంప్ యార్డ్ లాగా ఉంటుండే, మొత్తం స్మెల్ అట్లా. మేము ఇక్కడ శ్రీరామన థియేటర్ ఉంటుండే, ఇక్కడ మూవీకి వెళ్ళడానికి ఇలానే నడుచుకుంటూ వెళ్తుండే. ఇదంతా స్లమ్ ఉంటుండే. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ రోడ్స్ ఇంప్రూవ్ చేసేసి ఇక్కడ పార్క్స్, చెట్లు ఇలా పెట్టడం చాలా బాగుంది. సో హైడ్రా చెప్పాలంటే ఏం చెప్తారు? హైడ్రా గురించి, హైడ్రా వల్ల ఇది చెరువు ఇంప్రూవ్ అయిందంటే హ్యాట్స్ ఆఫ్ టు ద హైడ్రా. బికాస్ హైడ్రా లేకపోతే ఈ పార్క్ అవ్వకపోతుండే. బికాస్ మనకు చెరువులు లేవు, చాలా వరకు హైదరాబాద్లో చెరువులన్నీ అంతరించిపోయాయి. హైడ్రా ఇనిషియేట్ వల్ల ఈ చెరువు మళ్ళీ బతికింది. ఒకప్పుడు బతుకమ్మకుంటా మళ్ళా పునర్జీవనం పోసుకొని ఇప్పుడు అందరూ ప్రజలు మళ్ళీ ఇక్కడ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ హైడ్రా. చెరువులను ప్రొటెక్షన్ చేయడం మంచిది. బికాస్ యూఎస్ లో ప్రతి ఇంటి దగ్గర ఒక కమ్యూనిటీలో ఒక చెరువు ఉంటుంది. లైక్ ఆహ్లాదకరంగా ఆ వాతావరణం యూఎస్ లో బాగుంటుంది. బికాస్ చెరువుల్లో లైక్ ఏమంటారు, అండర్ గ్రౌండ్ వాటర్ పెంచడము, దానివల్ల వాటర్ పెరగడం, బోర్వెల్ వాటర్ పెరగడం, దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలిచేటోళ్ళు గతంలో. చాలా నాకు తెలిసి మోర్ దెన్ 4000 లేక్స్ ఏమో ఉండేనట్టు, అన్ని కనబడకుండా పోయినాయి. బికాస్ ఈ రియల్ ఎస్టేట్ రైట్ వల్ల, ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ వల్ల అన్ని చెరువులన్నీ కనుమరుగైపోయాయి. ఐ హోప్ లైక్ హైడ్రా ఇంకా చెరువులు బాగా ఇంప్రూవ్ చేసి మన హైదరాబాదీస్కి ఇంకా ఇస్తే, ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి. ఆడుకోవడానికి పిల్లలకి ఏం గ్రౌండ్స్ కూడా లేవు అక్కడ. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నారంటే అపార్ట్మెంట్ కింద సెల్లార్లో ఆడుకోవడం తప్ప పిల్లలు అసలు స్కూల్లో ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేవు అసలు. పిల్లలకి ఇలా వచ్చి ఆహ్లాదంగా పేరెంట్స్తో ఇలా ఒక పండుగలాగా అలా తిరుగుతూ కొంచెం టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు.